హాయ్ గైస్. సో 2 వీక్స్ నుంచి అయితే నేనైతే ఇట్లాంటి పోస్ట్ చేయట్లేదు. సో చాలా బ్లండర్స్ అయితే అయినాయి. సో ఏమైందంటే యాక్చువల్లీ ఏమైందో చెప్పే ముందు మీకు చిన్న స్టోరీ చెప్తా. సో చిన్నప్పటి నుంచి అయితే నాకు ఏది అంత ఈజీగా వచ్చేది కాదు. లైక్ గుడ్డు చాకరీ చేసి కుక్కలా కష్టపడి ఇట్లా బట్టలు చింపుకుంటే అప్పుడు వస్తుండేనో రాకపోతుండేనో, బట్ అంత కష్టపడాల్సి వస్తుండే నాకు ఏదైనా దక్కాలంటే. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరికైనా కానీ ఈజీగా అంతా రాదు, బట్ నాకైతే ఈజీగా వచ్చేది కూడా అంత ఈజీగా అయితే రాదు, అస్సలు రాదు. సో మ్యాటర్కి వస్తే ఏమైందంటే, మన ప్లాంట్ దగ్గర 11 kV లైన్ ఒకటి ఉంది. సో స్టార్టింగ్ అయితే దాని నుంచి తీసుకోమని చెప్పారు. మన ప్లాంట్కి ఒక 100 HP అయితే కావాలా. సో దాని నుంచి అయితే ఇస్తామని చెప్పారు. వర్క్ అయితే స్టార్ట్ చేయమన్నారు. బట్ తర్వాత ఏమంటున్నారు అంటే, నువ్వు సపరేట్గా మెయిన్ ఫీడర్ నుంచి లైన్ తీసుకోవాలా అని అంటున్నారు. సో మెయిన్ ఫీడర్ అంటే నాకు ఆల్మోస్ట్ 1 kilometer దూరంలో ఉంది. సో అక్కడ నుంచి ఒక 20-25 పోల్స్, వైర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ అంటే ఒక 20 lakhs ఖర్చు అయితే అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మన బడ్జెట్కి ఒక 1 lakh అటు ఇటు అయినా తేడా కొట్టిస్తుంది అనుకున్నా, బట్ ఇప్పుడు ఏకంగా అయితే 20 lakhs అటు ఇటు అవుతుంది. సో యా, నాకు తెలుసు ఇట్లాంటివి అయితే అని చెప్పా కదా మనకి ఏది అంత. సో ముందే ప్రిపేర్ అయినా ఇట్లాంటివి ఏదో ఒకటి అవుతుందని. సో కొన్ని ప్లాన్ ఏ, ప్లాన్ బీలు, ప్లాన్ సీలు అయితే పెట్టుకున్నా. మళ్ళీ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటే వేరే బిజినెస్లు కాదు, మన పాండా బాటిలే ప్రొడక్షన్లోకి ఎట్లా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ప్లాన్ బి ప్రకారం అయితే వెళ్దాం. రేపటి నుంచి అయితే మ్యాక్సిమం డైలీ రీల్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో బాయ్.